ధనవంతులు కావాలంటే కష్టం కాదు. బుద్ధుడి 7 రహస్య నియమాలు. ఈ ప్రపంచంలో సంపద, సంతోషం ఎవరికి వద్దు చెప్పండి? దానికోసం ప్రతి ఒక్కరూ రాత్రింబవళ్లు చెమట చిందిస్తూ కష్టపడుతూనే ఉన్నారు. కాని ఒక్క నిమిషం ఆలోచించండి. కేవలం కష్టం మాత్రమే మనిషిని ధనవంతుణ్ణి చేస్తే, రోజంతా బరువులు మోసే కూలీలు, ఎండలో కష్టపడే రైతులు ఈపాటికి కోటీశ్వర్లు అయ్యేవారు కదా. మరి ఎందుకు అవ్వట్లేదు? తక్కువ కష్టపడేవారు ఎందుకు త్వరగా ధనవంతులవుతున్నారు? గాడిదలా కష్టపడ్డం వేరు, రాజులా ఆలోచించి పనిచేయడం వేరు. గౌతమ బుద్ధుడు 1000 సంవత్సరాల క్రితమే సంపదకు బుద్ధికి ఉన్న సంబంధాన్ని చాలా అద్భుతంగా వివరించారు. అసలు బుద్ధుడు చెప్పిన ఆ రహస్య నియమాలు ఏంటి, కష్టపడకుండా తెలివిగా ఎలా ఎదగాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఇది మీ జీవితాన్ని 100% మారుస్తుంది. పూర్వకాలంలో ధర్మపురి అనే ఒక కుగ్రామం ఉండేది. ఆ ఊరు చూడటానికి అందంగానే ఉండేది, కానీ అక్కడ బతకటం ఒక నరకం. ఎందుకంటే ఆ ఊర్లో ఉన్న అతిపెద్ద శాపం నీటి కరువు. ఆ ఊరి జనాల గొంతు తడవాలంటే ఊరికి ఆమడ దూరంలో ఉన్న ఒక ఎత్తైన కొండ ఎక్కాలి. ఆ కొండ మీద ఒక జలపాతం ఉంది. అక్కడ్నుంచి బిందెలతో నీళ్లు మోసుకుని ఆ రాళ్ల దారిలో ఎండలో నడుచుకుంటూ కిందకు రావాలి. ఇది ఆ ఊరి ప్రజల దినచర్య కాదు, దుస్థితి. అక్కడ 2 యువకులు ఉండేవారు. ఒకరి పేరు భీముడు, మరొకరి పేరు రాముడు. ఇద్దరూ పేదవాళ్లే. ఇద్దరికీ బతకటానికి వేరే దారి లేదు. అందుకే ఆ ఊరి పెద్ద దగ్గర ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేంటంటే, రోజూ కొండమీదకు వెళ్లి నీళ్లు మోసుకుని ఊర్లో ఉన్న పెద్ద ట్యాంకులో పోయాలి. ఒక్కో బిందెకు ఒక రాగి నాణెం కూలి ఇస్తారు. ఇక్కడే మన కథ మొదలవుతుంది. కష్టం ఒకటే అయినా ఆలోచించే విధానం వేరుగా ఉంటే జీవితం ఎలా మారుతుందో చెప్పే అద్భుతమైన ఘట్టం ఇది. అసలు భీముడు ఎందుకు ఓడిపోయాడు? రాముడు ఆ ఊరికే రాజు ఎలా అయ్యాడు? బుద్ధుడు చెప్పిన ఆ పరమరహస్యం ఏంటి? ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చాలా వివరంగా, లోతుగా తెలుసుకుందాం. భీముడు చాలా బలవంతుడు. దేవుడతనికి మంచి ఆరోగ్యాన్ని, కండబలాన్ని ఇచ్చాడు. అతను ఉదయం కోడి కూయకముందే లేచేవాడు. 2 పెద్ద కుండలు భుజాన వేసుకుని వాయువేగంతో కొండ ఎక్కేవాడు. నీళ్లు నింపుకుని అంతే వేగంతో కిందకు వచ్చేవాడు. భీముడి సిద్ధాంతం ఒక్కటే: ఎంత ఎక్కువ కష్టపడితే అంత ఎక్కువ డబ్బు వస్తుంది. అతను రోజుకి 100 సార్లు కొండ ఎక్కి దిగేవాడు. సాయంత్రం అయ్యేసరికి అతని చేతి నిండా రాగి నాణేలుండేవి. ఊరి జనం అతన్ని చూసి మెచ్చుకునేవారు. భీముడిలా కష్టపడేవాడు మన ఊర్లో లేడు, త్వరలోనే ఇతను ధనవంతుడవుతాడు అని పొగిడేవారు. భీముడు ఆ పొగడ్తలకు పొంగిపోయి తన కండలను చూసుకుని మురిసిపోయేవాడు. ఇంటికి వెళ్లి మంచి ఆహారం తిని ఆనందంగా నిద్రపోయేవాడు. కాని రాముడి కథ వేరు. రాముడు భీముడి అంత బలవంతుడు కాదు. అతను రోజుకి 10 సార్లు కొండ ఎక్కేసరికి అలసిపోయేవాడు. కాళ్ళు నొప్పులు పుట్టేవి, అరచేతులు కమిలిపోయేవి. సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి అతని దగ్గర కొన్ని నాణేలు మాత్రమే ఉండేవి. భీముడు అతన్ని చూసి నవ్వేవాడు. ఏరా రాముడు, ఇలాగేనా నువ్వు బతికేది? చూడు, నేను ఎంత సంపాదిస్తున్నానో. నువ్వు ఇలా సోమర్లా ఉంటే ఎప్పటికీ పేదవారిగానే చస్తావు అని ఎగతాళి చేసేవాడు. రాముడు ఆ మాటలకు బాధపడేవాడు. కాని అతని మెదడులో ఒకటే ఆలోచన తిరుగుతూ ఉండేది: నేను జీవితాంతం ఇలాగే బరువులు మోయాలా? రేపు నాకు జ్వరం వస్తే, నా కాళ్ళు విరిగిపోతే అప్పుడు నాకెవరు డబ్బులిస్తారు? నేను పని మానేస్తే నా సంపాదన ఆగిపోతుంది కదా. దీనికి పరిష్కారం లేదా? ఈ ఒక్క ఆలోచన రాముడి నిద్రను చెడగొట్టింది. అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. మరుసటి రోజు ఉదయం రాముడు ఊరి జనంతో ఒక మాట చెప్పాడు. అన్నలారా, మనం ఎన్నాళ్ళు ఇలా బరువులు మోస్తాం? నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మనం కొండమీద నుండి ఊరి వరకు ఒక వెదురుగొట్టాల మార్గం వేద్దాం.
ఒక్కసారి దాన్ని నిర్మిస్తే మనం కొండ ఎక్కాల్సిన పనిలేదు. నీళ్లు వాటంతటా అవే ఊర్లోకి వస్తాయి. మన కష్టాలు తీరిపోతాయి. ఈ మాట వినగానే ఊరంతా గొల్లున నవ్వింది. భీముడు పగలబడి నవ్వాడు. ఒరే పిచ్చోడా, అది సాధ్యమయ్యే పనేనా? ఆ కొండ ఎంత ఎత్తులో ఉందో తెలుసా? ఆ గొట్టాలు వేయటానికి ఎన్ని నెలలు పడుతుందో తెలుసా? ఆ పని చేసేలోపు నువ్వు ఆకలితో చస్తావు. పిచ్చివేషాలు వేయకుండా వచ్చి నీళ్లు మోసుకో అని తిట్టిపోశాడు. అందరూ రాముణ్ణి పిచ్చివాడు అని ముద్రవేశారు. కాని రాముడు వెనక్కి తగ్గలేదు. అతను ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే, నేను రోజులో సగం సమయం మాత్రమే నీళ్లు మోస్తాను. మిగతా సగం సమయం ఈ పైప్లైన్ నిర్మాణం కోసం వెచ్చిస్తాను. ఇది చాలా కష్టమైన నిర్ణయం. ఎందుకంటే సగం పనే చేస్తే సగం డబ్బే వస్తుంది. రాముడి ఆదాయం పడిపోయింది. అతను రోజుకి ఒక్కపూట మాత్రమే తినేవాడు. బట్టలు చినిగిపోయాయి. జనం అతన్ని చూసి సోమరిపోతూ, పని దొంగ అని రాళ్లు విసిరేవాడు. భీముడు మాత్రం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ కొత్త బట్టలు కొనుక్కుని ఇల్లు కట్టుకుని విలాసంగా బతుకుతున్నాడు. కాని రాముడు ఎండనక వాననక ఒంటరిగా అడవిలోకి వెళ్లి వెదురు బొంగులు నరికేవాడు. వాటిని చెక్కి ఒకదానితో ఒకటి కలిపి కొండమీద నుండి దారి ఏర్పాటు చేసేవాడు. 1 నెల గడిచింది. ఏమీ జరగలేదు. 6 నెలలు గడిచాయి. గొట్టాలు మాత్రమే కనిపిస్తున్నాయి. నీళ్లు రాలేదు. 1 సంవత్సరం గడిచింది. రాముడు అస్థిపంజరంలా తయారయ్యాడు. జనం అతన్ని మర్చిపోయాడు. కాని సరిగ్గా 2వ సంవత్సరం పూర్తయ్యేసరికి అద్భుతం జరిగింది. ఆ రోజు ఉదయం ఊరి జనం నిద్రలేచేసరికి ఒక వింత శబ్దం వినిపించింది. అందరూ ఊరి మధ్యలో ఉన్న ట్యాంక్ దగ్గరకు పరిగెత్తారు. అక్కడ రాముడు ఏర్పాటు చేసిన వెదురుగొట్టం నుండి స్వచ్ఛమైన నీరు గలగలా పారుతోంది. ఎవరు కొండ ఎక్కక్కర్లేదు, ఎవరు బరువు మోయక్కర్లేదు. నీరు నిరంతరాయంగా వస్తూనే ఉంది. ఊరంతా ఆనందంతో గంతులు వేసింది. ఊరి పెద్దరాముడు దగ్గరకు వచ్చి, నాయనా, నువ్వు మా దాహాన్ని తీర్చావు. ఇకపై ఈ నీటికి మేమంతా నీకు పన్ను కడతాము అన్నాడు. ఆ క్షణం నుండి రాముడి జీవితం మారిపోయింది. అతను నిద్రపోతున్నా డబ్బులు వస్తూనే ఉన్నాయి. అతను ఊరు దాటి వెళ్ళినా డబ్బులు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే అతను పని చేయలేదు, ఒక వ్యవస్థను సృష్టించాడు. మరి భీముడు పరిస్థితేంటి? అతిగా బరువులు మోయడం వల్ల భీముడు వెన్నుపూస దెబ్బతింది. మోకాళ్ళు అరిగిపోయాయి. డాక్టర్లు ఇక నువ్వు బరువులు మోయకూడదు అని చెప్పారు. ఎప్పుడైతే భీముడు పని ఆపేశాడో అతని ఆదాయం 0 అయిపోయింది. అతను కూడబెట్టిన డబ్బంతా మందులకే ఖర్చయిపోయింది. నిన్నటి వరకు బలవంతుడు అని అనిపించుకున్న భీముడు ఈరోజు భిక్షగాడిలా మారిపోయాడు. అప్పుడతనికి అర్థమైంది, శరీర బలంతో గెలిచేది యుద్ధాలు మాత్రమే, జీవితాన్ని కాదు అని. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకు గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కలిసి ధర్మపురి గ్రామానికి వచ్చాడు. జరిగిందంతా తెలుసుకున్నాడు. ఓడిపోయిన భీముడు, గెలిచిన రాముడు ఇద్దరూ బుద్ధుడి పాదాల దగ్గర కూర్చున్నారు. భీముడు కన్నీళ్లతో, ప్రభూ, నేను నిజాయితీగా కష్టపడ్డాను, ఎవరినీ మోసం చేయలేదు. అయినా నాకెందుకు ఈ దుస్థితి? ఏ పని చేయని రాముడికి ఎందుకు ఈ భోగభాగ్యాలు అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు చిరునవ్వుతో ప్రపంచాన్ని మార్చేసే ఆ 7 అద్భుతమైన సూత్రాలను ఇలా వివరించాడు. మొదటిది, శరీరం తాత్కాలికం, బుద్ధి శాశ్వతం. ఓ భీమా, ఒక్కసారి నీ చేతులను చూసుకో. నువ్వు నీ శరీరాన్ని నమ్ముకున్నావు. నిజమే, దేవుడు నీకు గొప్ప బలాన్ని ఇచ్చాడు. కాని గుర్తుంచుకో, శరీరం అనేది మట్టితో చేసిన ఒక అద్భుతమైన యంత్రంలాంటిది. ప్రపంచంలో ఏ యంత్రానికైనా ఒక గడువు ఉంటుంది. అది పనిచేసే కొద్దీ అరిగిపోతుంది, తుప్పుపడుతుంది, ఏదో ఒకరోజు మూలకు పడిపోతుంది. నీ కండరాలు కూడా అంతే. వయసు అనే నిప్పులో నీ శారీరక బలం కర్పూరంలా కరిగిపోతుంది. కాని రాముడి వైపు చూడు,
అతను కండరాలను కాదు, తన మేధస్సును నమ్ముకున్నాడు. శరీరానికి బుద్ధికి ఉన్న తేడా అదే భీమా. శరీరం ఖర్చు పెడితే తరిగిపోతుంది, కాని జ్ఞానం ఖర్చు పెట్టే కొద్దీ పదునుదేరుతుంది. ప్రకృతి ధర్మం ఒకటి ఉంది. మెడ కింద భాగంతో అంటే శరీరంతో పనిచేసేవాడు ఎప్పటికీ కష్టజీవిగానే మిగిలిపోతాడు. కేవలం తన పొట్ట మాత్రమే నింపుకోగలడు. కాని మెడపై భాగంతో అంటే మెదడుతో పనిచేసేవాడు 10 మందికి పని కల్పిస్తాడు, ప్రపంచాన్ని శాసిస్తాడు. నువ్వు రోజుకి 100 బిందెల నీళ్లు మోసావు, అది గొప్పే. కాని అది ఆ రోజుతో ఆవిరి అయిపోయే కష్టం. రాముడు ఒక్కసారి పైప్లైన్ వేశాడు, అది తరతరాలు నిలిచిపోయే నిర్మాణం. కష్టం క్షణికం, ఆలోచన శాశ్వతం. సంపద అనేది నువ్వు చిందించే చెమట చుక్కల్లో లేదు భీమా, నువ్వు చేసే ఆలోచన అనే విత్తనంలో ఉంది. ఎవడైతే తన మెదడును పెట్టుబడిగా మారుస్తాడో లక్ష్మీదేవి అతనికి దాసోహమవుతుంది. ఇక రెండవది, కష్టం కాదు, దిశ ముఖ్యం. భీమా, నిజమే, నువ్వు రోజుకి 100 సార్లు కొండ ఎక్కావు. నీ భుజాల మీద చర్మం ఒలిచిపోయింది, కాళ్ళలో శక్తి ఆవిరైపోయింది. అది గొప్ప కష్టమే. కాని భీమా, అది కేవలం గాడిద చాకిరీ మాత్రమే. గాడిద కూడా ఉదయం నుంచి రాత్రి వరకు బరువులు మోస్తూనే ఉంటుంది. కాని చివరికి అది ఎక్కడుందో అక్కడే ఉంటుంది. ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు. ఎందుకంటే దానికి గమ్యం లేదు. నువ్వు చేసిన తప్పు అదే. నువ్వు ఎప్పుడూ నీళ్లను ఎలా మోయాలి అని ఆలోచించావు తప్ప ఆ నీటి ప్రవాహాన్ని నా వైపు ఎలా తిప్పుకోవాలి అని ఆలోచించలేదు. నువ్వు బరువును మోయడానికి సిద్ధపడ్డావు. రాముడు ఆ బరువును తొలగించే మార్గాన్ని వెతికాడు. తేడా అక్కడే వచ్చింది. ఒక చేదు నిజం చెప్పనా భీమా? దిశలేని వేగం వినాశనానికి దగ్గరిదారి. నువ్వు తప్పుడు దారిలో ఎంత వేగంగా పరుగెడితే ఏం లాభం? గమ్యానికి అంత దూరమైపోతావు కదా. కళ్ళు మూసుకుని తుపాకీ పేల్చితే గురి తగలడం దేవుడెరుగు, మనవాళ్లే చనిపోతారు. దిశ ముఖ్యం, వేగం కాదు. నువ్వు 100 చోట్ల 100 గొయ్యిలు తవ్వావు, నీకు చుక్క నీరు కూడా రాలేదు. కాని రాముడు ఒకే చోట సరైన ప్లాన్తో 100 అరుగుల లోతు తవ్వాడు, గంగాధారను సృష్టించాడు. జీవితంలో నువ్వు ఎంతసేపు పనిచేశావు, ఎంత బరువు మోసావు అన్నది ఎవరూ లెక్కపెట్టరు. నీ కష్టం వల్ల చివరికి ఏం మిగిలింది, ఏం సాధించావు అన్నదే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి భీమా, ఇప్పటికైనా పరిగెత్తటం ఆపి ఒక్క నిమిషం ఆగి ఆలోచించు. నువ్వు ఎక్కాల్సిన కొండ ఇదేనా? నువ్వు వెళ్తున్న దారి సరైనదేనా? గుడ్డిగా కష్టపడేవాడు అలసిపోతాడు, గురిచూసి కొట్టేవాడు గెలుస్తాడు. మూడవది, త్యాగం మరియు ఓపిక. రాముడు పైప్లైన్ వేసేటప్పుడు ఆకలితో ఉన్నాడు, నిజమే. ఊరంతా నవ్వుతుంటే తలదించుకుని అవమానాలు భరించాడు, నిజమే. కాని భీమా దాన్ని కష్టం అనకూడదు, తపస్సు అనాలి. తపస్సు అంటే అడవిలో కూర్చుని కళ్ళు మూసుకోవడం మాత్రమే కాదు. కళ్ళు తెరిచి కడుపు కాలుతున్నా సరే ఒక గొప్ప లక్ష్యం కోసం నిలబడటం. రాముడు ఆకలిని ఎందుకు భరించాడు? రేపు తన ఆకలి శాశ్వతంగా తీరాలని. రాముడు ఆ చీకటిని ఎందుకు భరించాడు? రేపు తన జీవితంలో ఎప్పటికీ వెలుగు ఉండాలని. ఈ రోజుల్లో మనుషులకి తక్షణ విజయం కావాలి. ఈరోజు విత్తనం వేసి రేపే పండుకోయాలనుకుంటున్నారు. కాని ప్రకృతికి ఒక ధర్మముంది. ఏ మహావృక్షము రాత్రికి రాత్రే ఆకాశాన్ని తాకలేదు. గుర్తుంచుకో భీమా, ఒక గొప్ప సామ్రాజ్యం నిలబడాలనంటే దాని కింద ఎంతోమంది రక్తం చెమట పునాదిగా మారాలి. భవనం పైకి అందంగా కనిపిస్తుంది, కాని దాని బరువునంతా మోసేది కింద కనిపించని పునాదిరాయి మాత్రమే. ఆ రాయి మట్టిలో కూరుకుపోయి చీకటిలో బరువు కింద నలిగిపోతూనే ఉంటుంది. అది ఎవరికీ కనిపించదు, ఎవరూ దాన్ని మెచ్చుకోరు. కాని ఆ రాయికి ఉన్న ఓపికే ఆ భవనాన్ని నిలబెడుతుంది. రాముడు చేసింది అదే. అతను అజ్ఞాతంలో ఉండి
పునాది రాయిలా ఆ కష్టాన్ని మౌనంగా భరించాడు. అందుకే ఈరోజు శిఖరంలా నిలబడ్డాడు. జీవితంలో ఒక గొప్ప స్థాయికి వెళ్లాలంటే కొన్నాళ్లు సుఖాన్ని త్యాగం చేయాలి, పేదరికాన్ని ప్రేమించాలి, అవమానాన్ని ఆభరణంగా మార్చుకోవాలి. ఎవడికైతే ఆ నిరీక్షణ అనే నరకాన్ని దాటే ధైర్యం ఉంటుందో వాడే స్వర్గాన్ని చూస్తాడు. ఆ ఓపికే రాముడిని గెలిపించింది. 4వది, ఆదాయం కాదు, ఆస్తి ముఖ్యం. భీమా, నీ చేతిలో ఉన్న ఆ రాగి నాణేలను చూసి మురిసిపోకు. అది సంపద కాదు, అది కేవలం కూలీ మాత్రమే. నువ్వు ఆ నాణేల కోసం నీ స్వేచ్ఛను తాకట్టు పెట్టావు. నీకు రాముడికి ఉన్న తేడా ఏంటో తెలుసా? నువ్వు డబ్బు కోసం పనిచేశావు, అంటే డబ్బు నీకు యజమాని, నువ్వు దానికి బానిసవి. కాని రాముడు డబ్బు తన కోసం పనిచేసేలా చేశాడు. ఇప్పుడు డబ్బు అతనికి బానిస. ఒక చేదు నిజం చెప్పనా భీమా? ఆదాయం అనేది ఒక ఎండమావి లాంటిది. నీ రెక్కలు ఆడినంతసేపే నీ డొక్క ఆడుతుంది. రేపు నీకు జబ్బు చేసి మంచాన పడితే నీ ఆదాయం 0 అయిపోతుంది. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీ కుటుంబం పరిస్థితి ఏంటి? కాని రాముడు సృష్టించింది డబ్బుని కాదు, ఒక జీవనదిని. ఆ పైప్లైన్ ఒక కల్పవృక్షం లాంటిది. రాముడు నిద్రపోతున్నా, ఊరు వెళ్ళినా, ఆఖరికి అతను ఈ లోకాన్ని విడిచి వెళ్ళినా సరే ఆ ఆస్తి అతని కుటుంబానికి పండ్లు ఇస్తూనే ఉంటుంది. దానిని నిజమైన సంపద అంటారు. ప్రపంచంలో ఒక కఠినమైన సత్యం ఉంది భీమా, దీన్ని నీ గుండె మీద రాసుకో. నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా నీ జేబులోకి డబ్బు వచ్చే మార్గాన్ని గనక నువ్వు సృష్టించుకోకపోతే నువ్వు శ్మశానానికి వెళ్లేంతవరకు, అంటే చచ్చే వరకు కష్టపడుతూనే ఉండాలి. ఇప్పుడు నిర్ణయించుకో భీమా, నువ్వు జీవితాంతం ఆ యంత్రంలా కష్టపడుతూనే చనిపోతావా, లేక రాముడిలా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుని రాజులా బతుకుతావా? ఇక 5వది, సమస్యనే అవకాశంగా మార్చుకోవడం. భీమా, ఈ ప్రపంచంలో 2 రకాల మనుషులుంటారు. మొదటి రకం, సమస్యను చూసి భయపడి పారిపోయేవాళ్లు. 2వ రకం, ఆ సమస్యనే అవకాశంగా మార్చుకుని సామ్రాజ్యాలు కట్టేవాళ్లు. ఊరి జనం నీటి కష్టాన్ని చూసి ఏడ్చారు. ఇది మన కర్మ అని తిట్టుకున్నారు. నువ్వు కూడా వాళ్లతో గొంతు కలిపావు. కాని రాముడు ఏం చేశాడో తెలుసా? ఆ జనాల కన్నీళ్లలో తన భవిష్యత్తును చూసుకున్నాడు. గుర్తుంచుకో భీమా, ఎక్కడైతే ప్రజల ఆక్రందనలు వినిపిస్తాయో అక్కడే లక్ష్మీదేవి గుప్తనిధులు దాగి ఉంటాయి. సమస్య అనేది ఒక తాళం చెవిలేని ఖజానా లాంటిది. ఎవడైతే దానికి పరిష్కారం అనే తాళం చెవిని తయారు చేస్తాడో ఆ ఖజానా మొత్తం వాడి సొంతమవుతుంది. భీమా, నువ్వు సమస్యలో కష్టాన్ని చూశావు. రాముడు సమస్యలో వ్యాపారాన్ని చూశాడు. నీటి కరువు అనేది జనాలకు ఒక నరకం, కాని రాముడికి అది ఒక స్వర్గపు ద్వారం. ఎందుకంటే మనిషికి అవసరం ఉన్నప్పుడే వాడు ఎంత ఖర్చైనా పెట్టడానికి సిద్ధపడతాడు. నిజమైన సంపద ఎక్కడ్నుంచి వస్తుందో తెలుసా? డబ్బుని వెతుక్కుంటూ వెళ్తే రాదు, మనుషుల కష్టాలను వెతుక్కుంటూ వెళ్ళు. వాళ్ల కన్నీళ్లు తుడిచే మార్గాన్ని కనిపెట్టు. అప్పుడు డబ్బు నీ కాళ్ళ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది. రాముడు చేసింది అదే. అతను నీళ్లు అమ్మలేదు, జనాల దాహానికి పరిష్కారం అమ్మాడు. అతను కష్టం అమ్మలేదు, జనాలకు సౌకర్యాన్ని అమ్మాడు. అందుకే అతను రాజు అయ్యాడు. నువ్వు జీవితంలో గెలవాలంటే సమస్యను చూసి అమ్మో అని భయపడకు. ఇదే నా అవకాశం, దీన్ని ఎలా వాడాలి అని ఆలోచించు. బురదలో ఉన్నవాడికి ఆ బురదను కడిగే నీళ్లు ఇచ్చినవాడే దేవుడు, వాడే ధనవంతుడు. 6వది, కాలం విలువ తెలుసుకోవడం. భీమా, ఈ సృష్టిలో దేవుడు చేసిన అత్యంత నిష్పక్షపాతమైన పంపకం ఏదైనా ఉందంటే అది కాలం మాత్రమే. ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుడికి రోజుకి 24 గంటలే ఉంటాయి. నీలాంటి పేదవాడికి కూడా రోజుకి 24 గంటలే ఉంటాయి. కాని ఆ 24 గంటల్ని ఎవరు ఎలా వాడుకున్నారు అనేదే వాళ్ల తలరాతను నిర్ణయిస్తుంది.
నువ్వేం చేశావు? నీ చేతిలో ఉన్న ఆ 24 గంటల్ని 10 రాగి నాణేల కోసం అమ్మేసుకున్నావు. నువ్వు ప్రతిరోజూ ఉదయం లేచి నీ జీవితంలో నుంచి ఒక రోజుని చింపి యజమాని చేతిలో పెడుతున్నావు. దానికి బదులుగా వాడు నీకు డబ్బు ఇస్తున్నాడు. కాని గుర్తుంచుకో భీమా, డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. దొంగిలించబడినా మళ్లీ దొరుకుతుంది. కాని గడిచిన కాలం చచ్చిన మనిషితో సమానం. అది మళ్లీ తిరిగి రాదు. నువ్వు ఆ నాణేల కోసం నీ భార్యతో గడపాల్సిన సమయాన్ని అమ్మేశావు. నీ పిల్లలతో ఆడుకోవాల్సిన బాల్యాన్ని అమ్మేశావు. ఆఖరికి నీ ఆరోగ్యాన్ని కూడా అమ్మేశావు. చివరికి నీ దగ్గర మిగిలింది ఏంటి? కేవలం కొన్ని కాగితాలు మాత్రమే. ఆ కాగితాలు నీకు పోయిన ఆయుష్యుని తిరిగి ఇవ్వగలవా? కాని రాముడివైపు చూడు. అతను తన సమయాన్ని అమ్మలేదు, పెట్టుబడి పెట్టాడు. అతను ఇవాళ 1 గంట కష్టపడితే ఆ గంట భవిష్యత్తులో అతనికి 1000 గంటల విశ్రాంతిని ఇచ్చేలా ప్లాన్ చేశాడు. అదే తెలివి అంటే. భీమా, గడియారంలో ముళ్ళు టిక్ టిక్ అని ముందుకు వెళ్తుంది అనుకుంటున్నావేమో. కాదు, అది నీ గుండె చప్పుడు. టక్ టక్ అని ఆగిపోవడానికి దగ్గరగా వెళ్తోంది. నువ్వు బతికి ఉన్న ప్రతి క్షణం మృత్యువు వైపు వేస్తున్న అడుగు. కాబట్టి ఇకనైనా మేల్కో. నీ సమయాన్ని కేవలం పొట్ట నింపుకోవడానికి మాత్రమే వాడితే నువ్వు బ్రతికినా చనిపోయినా ఒకటే. రాముడిలా ఏదైనా సాధించు. నువ్వు చనిపోయాక కూడా జనం నీ గురించి మాట్లాడుకునేలా నీ సమయాన్ని వాడుకో. లేకపోతే కాలమనే ప్రవాహంలో నువ్వు ఒక చిన్న నీటి బొట్టులా ఆవిరైపోతావు. ఇక ఆఖరిది నిరంతరాభ్యాసం. భీమా, నీ అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసా? నీ పేదరికం కాదు, నీ కష్టాలు కాదు, నీ శత్రువు. నాకంతా తెలుసు అనే నీ అహంకారం. ఈ సృష్టిలో ఒక క్రూరమైన నిజం ఉంది. ఎప్పుడైతే మనిషి నేర్చుకోవడం ఆపేస్తాడో ఆ క్షణమే అతను చనిపోయినట్టే లెక్క. కేవలం శ్వాస ఆడితే బతుకున్నట్టు కాదు భీమా, నీ బుద్ధి వికసిస్తూ ఉంటేనే నువ్వు జీవించి ఉన్నట్టు. నువ్వు నీ కండరాల బలాన్ని చూసి గర్వపడ్డావు. కొత్తగా ఏమీ నేర్చుకోలేదు. అందుకే నువ్వు ఒకే చోట నిలిచిపోయిన మురుగు నీటిలా మారిపోయావు. అందులో ఏ ప్రాణి బతకలేదు, దానికి ఏ విలువ ఉండదు. కాని రాముణ్ణి చూడు. అతను మొదట్లో అజ్ఞాని. పైప్ లైన్ ఎలా వేయాలో అతనికి తెలియదు. కాని అతని దగ్గర ఒక గొప్ప ఆయుధం ఉంది. అదే వినయం. అతను ప్రకృతి ముందు తలవంచాడు. ప్రతి ఓటమిని ఒక గురువుగా స్వీకరించాడు. పడ్డాడు, దెబ్బలు తగిలించుకున్నాడు, లేచాడు, మళ్లీ నేర్చుకున్నాడు. రాముడు నిత్య విద్యార్థి. అతను తన మెదడును ఎప్పుడూ ఖాళీగా ఉంచుకున్నాడు, కొత్త జ్ఞానాన్ని నింపుకోవడానికి. కాని నువ్వు నీ మెదడును నాకు తెలుసు అనే అహంకారంతో నింపేశావు. గుర్తుంచుకో భీమా, నిండిన కుండలో నువ్వు అమృతాన్ని పోసినా అది కింద ఒలికిపోతుంది. జీవితం అనేది ఒక పాఠశాల భీమా. నువ్వు శ్మశానానికి వెళ్లే వరకు అది పాఠాలు నేర్పడం ఆపదు. నువ్వు నేర్చుకోవడం ఆపిన రోజు నీ ఎదుగుదల ఆగిపోతుంది. నిజమైన సంపన్నుడు అంటే కోట్లు ఉన్నవాడు కాదు. రేపు ఏం జరుగుతుందో తెలియకపోయినా నేను నేర్చుకోగలను, నేను తట్టుకోగలను అనే ఆత్మవిశ్వాసం ఉన్నవాడే నిజమైన చక్రవర్తి. కాబట్టి గర్వాన్ని వదిలి పసిపిల్లాడిలా మారు. ప్రతిరోజూ కొత్తగా పుట్టు. అప్పుడే ఈ ప్రపంచం నీ కాళ్ల దగ్గర ఉంటుంది. బుద్ధుడి మాటలతో భీముడు కళ్ళు తెరుచుకున్నాయి. రాముడు తన మిత్రుడిని వదిలేయలేదు. ఆ పైప్లైన్ చూసుకునే బాధ్యతను భీముడికి ఇచ్చాడు. ఇద్దరూ సుఖంగా జీవించారు. ఇప్పుడు మీ జీవితాన్ని ఒక్కసారి చూసుకోండి. మీరు భీముడిలా బకెట్లు మోస్తున్నారా, లేక రాముడిలా పైప్లైన్ కడుతున్నారా? ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆఫీసులోనో ఫ్యాక్టరీలోనో కష్టపడటం తప్పు కాదు, అది అవసరం. కాని జీవితాంతం అదే పని చేస్తూ వచ్చే జీతం కోసం ఎదురుచూస్తూ ఉండిపోకండి. మీ ఖాళీ సమయంలో కొత్త విషయాలు నేర్చుకోండి. మీకంటూ ఒక సొంత వ్యాపారం లేదా పెట్టుబడి మార్గాన్ని సృష్టించుకోండి.
మీ బుద్ధికి పదును పెట్టండి. గుర్తుంచుకోండి, మొక్కజొన్న గింజను భూమిలో పాతితేనే అది మొక్కై 100 గింజలను ఇస్తుంది. దాన్ని తినేస్తే ఆకలి మాత్రమే తీరుతుంది. మీ దగ్గర ఉన్న డబ్బుని, సమయాన్ని తినేయకండి, పెట్టుబడి పెట్టండి. ఈ వీడియోలోని సారాంశం ఒక్కటే: చేతులు కాదు, మెదడు వాడండి. కష్టం కాదు, ఇష్టం ఉన్న పనిని తెలివిగా చేయండి. ఈ కథ మీలో ఒక్కరి ఆలోచన మార్చినా నా ప్రయత్నం ఫలించినట్లే. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే మంచిని పంచడం కూడా ఒక సంపదే. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.